పూజా సమయాల్లో నుదుటిపై కుంకుమను తిలకంగా దిద్దుకోవడం ఆనవాయితీ. ఎర్రని కుంకుమ తిలకంపై బియ్యం గింజలను కూడా పూస్తారు. ఇలా కుంకుమ తిలకంపై బియ్యం గింజలను రాయడం వెనుక ఆధ్యాత్మిక పరంగా పలు కారణాలున్నాయి. సనాతన ధర్మంలో బియ్యాన్ని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. బియ్యంతోనే అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే నాశనం కానిది అని అర్థం. పూజలో సమర్పించాల్సిన స్వచ్ఛమైన ఆహారం బియ్యం. విజయానికి గుర్తుగా కూడా బియ్యాన్ని ఉపయోగిస్తారు. నుదుటిపై కుంకుమను తిలకం మాదిరిగా పెట్టే ప్రదేశాన్ని ఆగ్నచక్రం అని పిలుస్తారు. శరీర నిర్మాణం ప్రకారం ఆగ్నచక్రంలో పినియల్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి ఉత్తేజితమైనప్పుడు మెదడు ఆధ్యాత్మికంగా అనుభూతిని చెందుతుంది. ఆగ్నచక్రంపై కుంకుమను తిలకం మాదిరిగా దిద్దుకొని దానిపై బియ్యాన్ని పూయడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. నుదుటిపై పూయడమే కాకుండా తలపై అక్షతలు వేయడం వలన ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. తిలకం ఎప్పుడు పెట్టుకున్నా దాంతో పాటు బియ్యాన్ని కూడా ఉపయోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆహారం కొరతకు ఇబ్బంది ఉండదని, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని ఓ నమ్మకం.